దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఉంది. ముఖ్యంగా మా ఆత్మీయ తండ్రి సమీలయ్య గారిని క్షమించమని అడుగుతున్నాను. అంకుల్, దయతో నన్ను క్షమించండి. ఎందుకు అలా అడిగాను అని అంటే కూడా రీజన్ చెప్తాను. ఒక విషయం వినండి. మనం ఈ స్థితిలో ఉన్నాము అని అంటే దేవుని కృప. కానీ ఆ దేవుని కృపను పొందుకోవాలంటే మన ప్రార్థన ఏమాత్రం కూడా సరిపోదు. మనల్ని చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచినటువంటి ఆత్మీయ తండ్రి, మరి మా వెనకాల విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆత్మీయ తండ్రి గారు కనుక ప్రార్థన చేయకపోతే, వాళ్ళు విజ్ఞాపన చేయకపోతే మేము ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. మరి గత 4 దినాలుగా మా యొక్క గ్రామంలో స్వార్థ సభలు జరిగాయి. మరి మా యొక్క సంఘ కాపరి చేసినటువంటి ప్రార్థనను బట్టి, ఇంకా కొంతమంది బిడ్డలు చేసిన ప్రార్థన బట్టి దేవుడు మా జీవితాల్లో కొన్ని కార్యాలు చేశాడండి. అదనేది నిన్న మీటింగ్స్లో మేము మరి మా సాక్ష్యాన్ని పంచుకోవడం జరిగింది. కాకపోతే మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, మా ఆత్మీయ తండ్రిని మేము మర్చిపోయి అక్కడ వాళ్ళ గురించి చెప్పకపోవడం అనేది మేము చేసిన మిస్టేక్. సో వారి కొరకు ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాము. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. మీ సంఘానికి వచ్చేవాళ్ళు కదా, మరి ఇక్కడ అక్కడ సాక్ష్యం చెప్పేటప్పుడు మరి ఎక్కడ కూడా మరి మా ఆత్మీయ తండ్రి ప్రార్థన చేశాడు, మరి వాళ్ళ వల్ల ఈ కార్యం జరిగింది అని చెప్పలేకపోయారు ఏంటి అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు. కొంతమంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి. స్టేజ్ మీద ఫస్ట్ టైం చెప్పడం వల్ల మేము మరి మా యొక్క ఆత్మీయ తండ్రి గురించి మేము అక్కడ చెప్పలేకపోయాము. దయతో క్షమించండి. ఎప్పటికైనా కానీ మా యొక్క సేవకుల యొక్క ప్రార్థన లేకపోతే మేము దేంట్లో కూడా విజయాన్ని చూడలేము. వాళ్ళు చేసే ప్రార్థనే ఈరోజు మమ్మల్ని ఆత్మీయంగా నిలబెట్టి ఏ స్టేజ్ మీదకైనా కానీ ఎక్కడికైనా కానీ వెళ్ళి పాటలు పాడగలిగామన్నా, వాక్యం చదువుతున్నామన్నా, సాక్ష్యాలు చెప్తున్నామన్నా కానీ వాళ్ళు చేసే విజ్ఞాపన వల్లనే మేము ఇలా ముందు కొనసాగడం జరుగుతుంది. ఎవరు తప్పుగా అనుకోవద్దు. దయతో క్షమించండి. అంకుల్, మీకు ప్రత్యేకంగా అడుగుతున్నాము, దయతో మమ్మల్ని నన్ను క్షమించమని అడుగుతున్నాను. మొదటిగా అనుకుంది అదే, మా యొక్క సంఘ కాపరి విజ్ఞాపన వలన, తర్వాత ఇంకా కొంతమంది బిడ్డల వలన అని చెప్పేసి చెప్పాలని అనుకున్నాను. స్టేజ్ ఎక్కిన తర్వాత భయంతో చెప్పలేకపోయాను, క్షమించండి. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ఆ సాక్ష్యం ఏంటనేది మరి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇచ్చిన రాంబాబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మాన్యంలో కమల పిల్లలు అంటే ఎవరు అని అంటే, మేమంటూ తెలియని వాళ్ళు ఎవరు లేరు. అయితే దేవుడు మా కుటుంబంలో చేసిన కార్యం ఏంటి అంటే, కరెక్ట్గా ఇవాళకి 10 రోజులు మా యొక్క అక్క వాళ్ళ ఇంట్లో దొంగలు పడి మరి 9.5 చివరిల గోల్డ్, కొంత అమౌంట్, మరి కొంత వెండిని తీసుకెళ్ళిపోయారనమాట. తీసుకెళ్ళిపోయిన తర్వాత మేము ఇంకా ఏం చేయాలో తెలియక పొద్దున వెళ్ళి చూసేసరికి ఏమీ లేవు. ఇంక ఒకటే ఏడుస్తూ ఉంటే కనుక స్టేషన్ దగ్గరికి వెళ్ళి మరి ఏం చేయాలో కూడా తెలియక అక్కడ కంప్లైంట్ ఇచ్చాము. కానీ అయినా ఉపయోగం లేదనమాట. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మేము ప్రార్థన చేసుకున్నాం. అయ్యా, మరి మా కుటుంబంలో అయితే మరి ఇలా జరిగింది, పోయింది, ఇవ్వగలిగిన వాడు మళ్ళీ నువ్వే అని చెప్పేసి మేము ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాము. అయితే ఈ సొమ్ము పోయినందుకు మా గృహంలో ఇది జరిగినందుకు చాలామంది నవ్వుకున్నారండి. వీళ్ళకి బాగా జరిగింది, వీళ్ళకి ఇలాగే ఉండాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా అని చెప్పేసి పక్కకి వెళ్ళి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చెప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఇక్కడ ఒక వాక్యం మనకు కనిపిస్తుంది కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని చెప్పేసి వాక్యం ఉంది. మరి రాంబాబాని ఈ యొక్క కొటేషన్ ఎందుకు పెట్టించారు నాకు అప్పుడు తెలియలేదు. కానీ మేము ఒకటే తీర్మానం చేసుకున్నాం అనమాట. ఈ మీటింగ్స్ అయిపోయే లోపు కనుక మా గోల్డ్ కానీ మరి డబ్బు కానీ ఏదైతే మేము పోగొట్టుకున్నామో అది కనుక దొరికితే అయ్యా నీకు అక్కడ సాక్ష్యం చెప్పుకుంటామని చెప్పేసి అనుకున్నాము. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క మహాకృపతో ఈరోజు మరి పోలీస్ స్టేషన్ నుంచి అమ్మ మీ అన్నీ కూడా దొరికినాయి, వచ్చి తీసుకెళ్ళమని చెప్పేసి దేవుడు వాళ్ళు పోలీసులు చెప్పారు. దేవుడు మా జీవితంలో, మా కుటుంబంలో కూడా అద్భుత కార్యం చేశాడు. ఎవరైతే నవ్వుకున్నారో, హేళనగా మాట్లాడుకున్నారో వాళ్ళందరి ముందు కూడా దేవుడు మమ్మల్ని ఘనంగా నిలబెట్టాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ వందనాలు. 9.5 చివరిల గోల్డ్, ₹1,00,000 నగదు, 30 తులాల వెండిపోయిందండి. దేవుడు పోగొట్టుకున్నంతా కూడా మరలా మరి మాకు ఇచ్చేశాడు. హల్లెలూయా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? నమ్మండి.
ఆయనకి అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. మనం ఆయన మీద ఆధారపడ్డామా, అదే మన జీవితాన్ని ఖచ్చితంగా తీర్చిదిద్దుతుంది. దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేసినందుకు దేవుడిని ఎంతో మహిమపరుస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దాదాపు 10 లక్షలు 10 లక్షల క్యాష్ అయి ఉండిద్ది. మొత్తం అన్నీ కలిపి కూడా 10 లక్షలు 15 లక్షలు అయి ఉండిద్ది. దేవుడు తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడు వాళ్ళకి. ఎంత అద్భుత కార్యం చేశాడు చూడండి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ.